హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసిన అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. చూస్తారు కదా, వాతావరణం రోజు చల్లనే ఉంటుంది, కానీ కొద్దిగా వేడి వేడిగానే అనిపిస్తుంది, ఉడకబోసినట్టు అనిపిస్తుంది. ఇవాళ అయితే గిట్లున్నది వాతావరణం. అయితే ఇవాళ నేను హెల్దీ అంటే మా ఆయన కొంచెం డైటింగ్ ప్లాన్ చేస్తాడు కాబట్టి, అంటే డైటింగ్ చేస్తాడు కాబట్టి నేను అన్నీ కూడా హెల్తీగానే చేస్తాను. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరికైనా రెసిపీస్ కావాలన్నా, డైట్ ప్లాన్ చేసేటోళ్ళకి ఎవరికైనా రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా నా వీడియో అయితే చూడొచ్చు, మంచిగా ఫాలో కావచ్చు. ఇక్కడైతే నేను బబ్బెర్లు అంటారు కదా, ఎర్ర బబ్బెర్లు అవి అయితే తీసుకున్నా. రాత్రంతా నానబెట్టుకున్న వాటినైతే నేను కొద్దిగా ఉప్పేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకుంటా. దాంతోపాటు హెల్తీ డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తాను, అంటే స్మూతీ చేస్తాను, డ్రై ఫ్రూట్స్తో స్మూతీ చేస్తాను. అవి 2 కాంబినేషన్లో మంచిగా ఉంటుంది, కడుపు నిండినట్టు ఉంటుంది, ఆకలి కానే కాదు. మధ్యాహ్నం 1:30-2 వరకు ఆకలి కాదు. చూస్తారు కదా, ఇక్కడైతే నేను బ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, పల్లీలు, అక్రోడ్, దాంతో బాదం, దాంతోపాటు మనము కిష్మిష్ అన్నీ వేసుకున్నా. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, అంజీరా చెప్పి అట్లా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు, కాజు అవన్నీ వేసుకోవచ్చు. అంటే నేను రోజు కొద్దిగా వేరే డిఫరెంట్గా స్మూతీలు చేసుకొని తాగాలి అని చెప్పి నేనైతే ఈరోజు గిట్లా ప్లాన్ చేసుకున్నా. ఇక్కడైతే నేనైతే ఉడకబెట్టుకుంటానా. మా పిల్లలైతే ఇంకా లేవలేదు, సమ్మర్ హాలిడేస్ కదా, మధ్యాహ్నం రాత్రి 12 వరకు మెలుగుతూ ఉంటారు, పొద్దున 10 గంటలకు లేస్తారు. వాళ్ళ టైమింగే వేరున్నది కాబట్టి మేము వాళ్ళు వేరే తింటారు, మేము వేరే తింటాను, అట్లా వండుకోవాల్సి వస్తుంది. అయితే మీరైతే చదివారుగా తమ్నేలు, నిజంగా అప్పుడప్పుడు మనం ఏం తప్పు చేయం, కానీ జనాలు మన మన చుట్టాలే కానీ, మన ఫ్రెండ్సే కానీ, మన హస్బెండే కానీ, మనకు తెలిసిన వాళ్ళే కానీ మనం తప్పు అనుకుంటారు. మన గురించి 10 మంది 10 రకాలుగా చెప్తారు. వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాము. చూస్తారు కదా, ఇక్కడైతే పిల్లలు పడుకున్నారు, మా ఆయన అయితే జిమ్ పోయిండు. హాల్ అయితే అట్లున్నది, బెడ్రూమ్లోకి వచ్చేసరికి గిట్లున్నది. ఈ బెడ్రూమ్లో మొత్తం సాఫ్ సఫాయి చేసుకొని కిచెన్లో వంట చేసుకొని నేనైతే ఫస్ట్ తినేస్తా. ఆ తర్వాత ఇక మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన తింటాడు. ఎందుకంటే 10 గంటలకు 9:30కి వస్తాడు. ఇక అంతలోపు నేనైతే వెయిట్ చేయడం కష్టం అని చెప్పి నేనైతే రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను. మీరైతే వీడియో అంటే మనకు చూడండి. ఇది మనకు రోజు మన మన లైఫ్లో మనకు ఎప్పుడు మన వెంటనే ఉంటుంది. ఇదైతే మనం ఏం అనకపోయినా, మనం ఏ తప్పు చేయకపోయినా మన గురించి 10 మంది 10 రకాలుగా అనుకునేటట్టుగా అవుతుంది ఒక్కొక్కసారి లైఫ్లో. ప్రతి ఒక్కరికి ఒక్కసారి అవుతుంది లైఫ్లో. చూస్తారు కదా, నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా నేను మిక్సీలో వేసుకుంటాను. ఈ మిక్సీ తీసుకొని కనీసం ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది, మంచిగానే పనిచేస్తుంది. డైరెక్ట్ బటన్ అన్నట్టు మనం ఇట్లా ప్రెస్ చేయగానే తిరుగుతూ ఉంటుంది. మనము స్విచ్ ఆన్ చేసుడు అవన్నీ ఏం లేదు, ఖాళీ టచ్ స్క్రీన్ అంటారు కదా, అట్లా టచ్ బటన్ అన్నట్టు. ఇక్కడైతే ఓట్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను, ఎక్కువ వేసుకుంటలేను. మొన్న చేసిన రాగి స్మూతీ, అది మీరు చూసిరో లేదో, బనానా వేసి చేసిన, అది కూడా మంచిగా ఉంటుంది. ఇక ఇక్కడైతే నేను ఈరోజు డ్రై ఫ్రూట్స్తో స్మూతీ చేస్తాను, బనానా వేసి చేస్తాను. ఇక్కడ నేను ఎక్కువ యాపిల్ ఉంటే యాపిల్ వేసుకోండి, లేదనుకుంటే మీరు ఇట్లా బనానా వేసుకున్న మంచిదే. ఇట్లయితే ఉన్నది. అయితే మనం ఒక్కొక్కసారి తప్పే చేయం, నిజంగా మనం ఒక్కొక్కసారి తప్పే చేయము, ఏదో ఒక మాట అనేస్తాం. అనేసిన తర్వాత అది ఏమవుతుంది, 10 మందికి, అంటే మన చుట్టాలే కానీ, మన తెలిసిన వాళ్ళే కానీ, అయ్యో గట్లన్నది కాదు ఆమె, ఆ రోజు భర్తను అనాల్సిన మాటే కాదు, భర్త ఒక మాట అంటే పడాలి కదా, ఉట్టుట్టుగానే భర్త మీద ఒక మాట ఇచ్చేసింది, మాట వదిలేసింది, అట్లా అంటారా అని చెప్పి ఆమె గురించి అది తప్ప ఒప్ప అని ఆమె గురించి ఏం ఆలోచించరు. కానీ ఆమె అన్న మాటను మాత్రం 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటారు. ఆమె అట్లా, ఈమె అట్లా అని. నిజంగా మనం చేసిన తప్పు రైటా రాంగ్ అని తెలుసుకోవాలి ఫస్ట్, ఒకటి. రెండవది, మన గురించి మనం తప్పు చెప్పినప్పుడు మనం ఆ టైంలో ఏం చేయాలనేది కూడా చెప్తా. నిజంగా మనం తప్పు చేయకపోయినా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అబ్బా నేను తప్పే చేయలేదు, నా గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా అంటారు, నేను భరించ ఒక మాట అనేయాలి, వాళ్ళను నా గురించి చెప్పేసుకోవాలన్న కోపం అయితే ఉంటుంది. కానీ దానికి ఆ టైం కానే కాదు. ఆ టైంలో మనం అది చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. మన గురించి బ్యాడ్ చెప్పినప్పుడు, మన గురించి మనం చెప్పుకున్నా కూడా అది నమ్మరు. అదొక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అంతవరకు మనం ఓపిక వెయిట్ చేయాలి. చూస్తారు కదా, ఇక్కడైతే నేను బబ్బెర్లు అయితే ఉడకబెట్టుకున్నా, వాటితోని రెసిపీ కూడా చేస్తాను, సింపుల్గానే చేస్తాను. జీలకర్ర వేసుకున్నా, ఆయిల్ వేసుకున్నా, వెల్లుల్లి వేసుకున్నా, పచ్చిమిర్చి వేసుకున్నా, కరివేపాకు వేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్న అలసికిపల్లి ఉన్నాయి కదా బబ్బెర్లు, అవి వేసుకొని మనము వీటితో పాటు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అయితే వీటి గురించి నేను వీటికి సంబంధించిన ఒక స్టోరీ అయితే చెప్తా, మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూస్తారు కదా, ఇక్కడ బబ్బర్లు అయితే వేసుకుంటానా. ఇక్కడ సౌండ్లు అయితే తినబడతానే కదా, మా కిందల్లో పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటారు, మస్తు డిస్టర్బెన్స్గా ఉన్నది. ఇక ఫ్యాన్ బంద్ చేసి డోర్లు పెట్టుకొని మాట్లాడితే కూడా పిల్లలు బయట ఆడుకుంటాడు, ప్రాణం అంతా అటే కొట్టుకుంటుంది కదా, ఇక గట్లయితే ఉన్నది, పిల్లలు ఆడుకుంటారు.
గిట్లయితే అందుకే సౌండ్లు అయితే బాగా వస్తాయి, డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. ఇక్కడైతే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ స్మూతీ రెడీ అయిపోయింది. దీంతోపాటు బబ్బర్లు రెడీ అయిపోయింది. దీంతోపాటు ఎగ్స్ కూడా ఇస్తాం ఆయనకు, ఒక 3 ఎగ్స్, నేను ఒక ఎగ్ తింటా. గిట్లయితున్నది. అయితే ఒక స్టోరీ చెప్తా అన్న కదా, ఈ స్టోరీ మాత్రం మంచిగా ఉంటుంది. అయితే మంచిగా ఉంటుంది స్టోరీ. అయితే ఒక ఊర్లో బ్రాహ్మణుడు, అంటే బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, ఆ బ్రాహ్మణ్స్ వాళ్ళ కూతురు, అని ఒక బ్రాహ్మణుడు కూతురు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వస్తారు. చూస్తారు కదా, రెడీ అయిపోయింది. మీరు స్టోరీ వినండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, కొత్తలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఒక బ్రాహ్మణుడు వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి ఒక రోడ్డు మించి నడుచుకుంటూ వస్తారు. అత్త అంటే ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా, వాళ్ళు బ్రాహ్మణ్స్ కాదు, నార్మల్ పీపుల్సే. వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. అత్త అంటే భార్యను ఆ భర్త అంటాడు, బ్రాహ్మణ్ కూతురు ఇద్దరు వస్తారు రే, బ్రాహ్మణుడు వస్తాడు, కొంచెం జరగవే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వే అని అంటాడు. అనుడితోనే బ్రాహ్మణుడు కూతురును వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు, భార్యను పుట్టింటికి పంపించేసిండు, కూతురుతోని ఉంటాడు. అతను బ్రాహ్మణుడు, అతను ఒక ఆచారం అని చెప్పి ఈమె మీద తిడుతుంది. తిట్టగానే అబ్బా, ఇప్పటికీ 100 అపశకునాలు, నన్ను 100 తిట్లయితే అయిపోయినాయి అని చెప్పి అని వాళ్ళ భర్త అంటాడు. అనగానే ఏమైంది, అసలు ఏంది కథ అని చెప్పి భార్య అయితే భర్తను అడుగుతుంది. చూస్తారు కదా, నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తానా అని అడుగుతుంది. అడగగానే మొత్తం స్టోరీ అయితే చెప్తాడు. ఇప్పటికీ ఆయనకు 100 మంది తిట్టిర్రే, నువ్వు తిట్టిన తిట్టు లాస్ట్ తిట్టు, 100 తిట్టు, ఆయన చేసిన తప్పు ఒప్పైపోయింది అని చెప్పి, తప్పును మనం పంచుకున్నట్టయిందే, తప్పు ఒప్పైపోయినట్టయిందే అని అంటాడు. అబ్బాయి ఏం జరిగింది ఏంది అని ఈ భార్య అయితే అంటది. అనగానే ఆయన చెప్తాడు. ఏం చెప్తాడనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూస్తారు కదా, ఇక్కడ గిన్నెలు అయితే దోమేసుకుంటానా, మా ఆయన అచ్చేలోపు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటానా, మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ బ్రాహ్మణుడు మంచి మనసున్న మనిషి. అంటే ఎవరికైనా, పేదోళ్ళకైనా ఎవరికైనా మంచి సాయం చేస్తాడు, మంచిగా అండదండంగా ఉంటాడు, ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నా అంటాడు. అలాంటి మనిషి ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంట్లో ఒక దావత్ అవుతుంది. దావత్ అవుతా అంటే అందరికీ వంట చేయడానికి పిలిపించిండు. అందరు వంట చేసిర్రు, ఆ వంటలు అయిపోయినాయి, అంత మంచిగానే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ వంటల ఒక ఏమంటారు, జలగ అయితే పడ్డది. జలగ పడ్డదని చెప్పి ఆ పని మనుషులు అయితే చెప్పారు. ఎలా పడ్డది అంటే కూరలో పడ్డది. అయితే ఆ కూరలో పడ్డది కదా, మనమైతే ఎవ్వరం ముట్టద్దు, పేదవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పెట్టు అని చెప్పి ఈ బ్రాహ్మణుడు అయితే ఆ పని మనుషులతో చెప్పగానే, ఆ పని మనుషులు వాళ్ళ భార్య వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతాడు. అంత మంచి ఉన్న మనసున్న బ్రాహ్మణుడు ఏంది, అది జరగబడుతోనే అపశకునం అయిపోయింది, అపార్థం అయిపోయింది, అది మంచిది కాదు, అలాంటి ఫుడ్ మనం తినద్దు, పేదలకు పెట్టు అంటాడంటే, బ్రాహ్మణుడు ఇంత ఘోరంగా ఆలోచిస్తాడా, ఇలాంటి మనసున్నదా అని చెప్పి ఆయన గుణం అయితే బయటపడ్డది. అయితే చూస్తారు కదా, ఇక్కడైతే నేను కర్రీ చేస్తానా, మీరు రెసిపీ చూసుకుంటే నా మాట్లాడుకుంటా, వీడియో ఎండింగ్ వరకు చూడండి, సపోర్ట్ కూడా చేయండి. అయితే అట్లా చెప్పగానే మనం చేసే తప్పులన్నీ కూడా, చిత్రగుప్తుడు ఉంటాడు కదా మీద, యమధర్మరాజుకు దగ్గరుండే చిత్రగుప్తుడు అన్నీ కూడా మన తప్పొప్పులు అన్నీ కూడా ఒక బుక్లో రాసి పెడతాడు కదా. మనం చనిపోయిన తర్వాత తప్పొప్పులు అన్నీ కూడా మనము చదువు వినిపిస్తాడు, మనం అన్నీ కూడా అనుభవించాలి కన్నా, ఏం చేసిన తప్పు అని చెప్పి మనం అయితే సినిమాలలో ఇంటనే ఉన్నాం, చూసే ఉన్నాం కదా. అయితే అట్లా చిత్రగుప్తుడు అయితే మొత్తం రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత నువ్వు ఇట్లా చేసినావు, పలానా రోజున జరగబడ్డ అన్నాన్ని చెప్పకుండా అందరికీ పేదవాళ్ళకు వడ్డించమని చెప్పినావు, నువ్వు చేసినవి ఈ తప్పు అని చెప్పి ఆయన కళలు వచ్చి చెప్తాడు. ఎవరు, చిత్రగుప్తుడు బ్రాహ్మణునికి. అయితే ఆ కళల వచ్చి చెప్పడగానే మస్తు బాధపడతాడు. చూస్తారు కదా, ఇక్కడ నేనైతే పడవాలకి కర్రీ చేస్తానా, మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చిత్రగుప్తుడు కళలోకి వచ్చి, నువ్వు చేసింది ఈ రోజు గిట్ల చేసినావు, నువ్వు చనిపోయిన తర్వాత దీనికి కష్టమైతే అనుభవిస్తావు, పనిష్మెంట్ అయితే నువ్వు తీసుకుంటావు అని చెప్పి చెప్పగానే, లేదు లేదు అని చెప్పి మస్తు బాధపడతాడు, మస్తు కళలోనే ఏడుస్తాడు. దీనికి ఏం చేయాలి మరి చెప్పండి అని చెప్పి చిత్రగుప్తుని అడుగుతాడు. అడగగానే చిత్రగుప్తుడు అయితే, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, ఎందుకంటే అది జరగబడ్డదన్న విషయం నీకు తెలిసి నీ ఇంట్లో ఉన్న భార్య పిల్లలకైతే పెట్టద్దని చెప్పినావు, పేదవాళ్ళకు మాత్రం పెట్టుమని చెప్పినావు, ఇది ఎంతవరకు కరెక్టు, అన్యాయమే చేసినావు కదా, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని చెప్పి చిత్రగుప్తుడు అయితే, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వైతే ఈ పనిష్మెంటు, నీకు ఇదైతే శిక్షగా నీకైతే ఉంటాయని చెప్పి చెప్పగానే బాగా బాధపడతాడు. చూస్తారు కదా, ఇక్కడ పడవాలకి కర్రీ చేస్తానా, మంచిగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నా, దాంతోపాటు టమాటాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఉడికే వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే, గరం మసాలా వేసుకుంటే రెడీ అయిపోతుంది పడవాలకి కర్రీ. అయితే ఇక పాపం బాగా అడుగుతాడు, మస్తు ఏడ్చుకుంటూ అడిగేసరికి, అయితే నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు నువ్వు తప్పైతే చేసినావు, తప్పు తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే, ఇప్పుడు నీకు ఒక
అమ్మాయి ఉన్నది అంటే కూతురు ఉన్నది, భార్య ఉన్నది కాబట్టి భార్యను పుట్టింటికి పంపించేసి నువ్వు నీ కూతురుతోనే ఉండాలి అని చెప్పగానే సరే అని చెప్పి ఏం మాట్లాడకుండా సరే అని చెప్పి భార్యను పుట్టింటికి అయితే పంపించేస్తాడు. అయితే కూతురుతో ఉంటాడు కదా, ఉన్న తర్వాత ఒక్కరోజు కాకపోతే ఇంకొక రోజైనా ఆ పలానా బ్రాహ్మణుడు కూతురుతో ఉంటాడు, భార్యను ఇంట్లోంచి పంపించేసిండు, ఇది ఎక్కడ అలవాటు అమ్మ అని చెప్పి 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. చూస్తారు కదా, కొత్తిమీర వేసుకున్న రెడీ అయిపోయింది కర్రీ. అయితే అట్లా అనుకుంటారు, కానీ బ్రాహ్మణుడు కూతురుతో ఎటువంటి చెడు పనులైతే ఏం చేస్తలేడు, కానీ జనాలు మాత్రం అట్లా అనుకుంటారు కదా. అట్లా అనుకునేసరికి ఎంతమంది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది నీ గురించి చెడుగా అనుకునేసరికి అప్పుడు నీ తప్పు ఒప్పయ్యేది ఉంటుంది, నీకు శిక్ష అంతే. ఇక అంతకు మించి ఇంకేమీ లేదు, ఎందుకంటే నువ్వు చేసిన పనికి శిక్ష పడాల్సిందే అని చెప్పి చిత్రగుప్తుడు అయితే చెప్తాడు. అయితే ఇక్కడ చూస్తారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు కానీ మనం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా ఆ తప్పు తప్పే అవుతుంది. మనం చేసిన తప్పు నువ్వుల గింజంత అయితే మన గురించి చెడు ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు కదా, గాళ్ళైతే వాళ్ళ పిడికడంతా చెడుని మూటగట్టుకున్నట్టు. అంటే మనం చేసిన తప్పు కన్నా మనం ఇట్లా చేసినామని చెప్పి 10 మందికి 10 రకాలు చెప్పేటోళ్ళు ఉంటారు కదా, గాళ్ళు మాత్రం మనకన్నా ఎక్కువ శిక్ష పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మన గురించి తెలుసో తెలియకనో ఏం తెలియకపోయినా మన గురించి చెడుగా చెప్తారు కాబట్టి మనకన్నా ఎక్కువ వాళ్ళకైతే శిక్ష అయితే పడుతుంది అని చెప్పి నేనైతే ఈ వీడియో షేర్ చేసుకుంటానా. ఎందుకంటే నిజంగా జనాలు మనం చేసిన తప్పు నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండానే మన గురించి చెడు చెప్పేస్తారు. చూడండి, గాలనైతే నిజంగా వాళ్ళకి ఇంకెక్కువ శిక్ష పడుతుంది. మనం మనం చేసిన తప్పుకు నువ్వుల గింజంత శిక్ష పడితే మనం చనిపోయిన తర్వాత అలాంటి వాళ్ళకి మాత్రం వాళ్ళ పిడికడంత శిక్ష అనుభవిస్తారు. అట్లయితుంటుంది నిజంగా. ఎప్పుడు కానీ ఒకరి గురించి చెప్పొద్దు చెడుగా. వాళ్ళు చెడు చేసినా మంచి చేసినా మన మనసులో పెట్టుకోవాలి, అంతేగాని వాళ్ళ గురించి మన చెడుగా చెప్పుకుంటే మనకి శిక్ష చనిపోయిన తర్వాత ఎక్కువ శిక్ష మనమే అనుభవిస్తాం అని చెప్పి నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీకు అర్థమైంది అనుకుంటానా. చూస్తారు కదా, ఇట్లయితున్నది అలా వీడియో. ఇక్కడైతే మా ఆయన మ్యాంగోస్ అయితే తీసుకొని వచ్చిండు, మ్యాంగో సీజన్ అయిపోతుందని చెప్పి ఇక బాగానే తీసుకొచ్చిండు. ఇట్లయితున్నది. ఎప్పుడు కానీ మన ఎదుటోళ్ళ గురించి చెడు చెప్పే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి, అందులో నిజం ఉన్నదా అబద్ధం ఉన్నదా. కొంతమంది ఉంటారు ఏమీ తెలియకపోయినా అదొక టైంపాస్ లాగా ఎదుటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. అదేం టైంపాసో ఏమో, అదేం సంతోషమో ఏమో, కానీ అట్లా చెప్తే మాత్రము వాళ్ళు చేసిన తప్పు కన్నా మనకు ఎక్కువ శిక్ష పడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. చూస్తారు కదా, మ్యాంగో సీజన్ కాబట్టి మొత్తం మ్యాంగోస్ అయిపోయినాయి ఇంట్లో. ఫ్రిడ్జ్లో అయితే పెడతా. ఇట్లయితున్నది అలా వీడియో. మీకు నచ్చింది అనుకుంటానా, అర్థమైంది అనుకుంటానా. ఇక రేపటి వీడియోలో మంచి టాపిక్తో మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా. మరి ఉంటా. మరి అంతవరకు సెలవు. నమస్తే.